హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షన్‌దారుల బకాయిల చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగుల బకాయిల చెల్లింపు ప్రారంభం. గత 2, 3 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్‌దారులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్నారు. అర్జిత సెలవుల నగదు, ఎన్కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్, గ్రాట్యుటీ, కరువు భత్యం, డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు వంటివి పేరుకుపోయి వారి ఆర్థిక ప్రణాళికను దెబ్బతీశాయి. అయితే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైందన్న వార్త ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. అసలు ఏ బకాయిలు చెల్లిస్తున్నారో, ఇంకా వేటికి నిరీక్షణ తప్పదు అనే వాస్తవ పరిస్థితులను వివరంగా అయితే విశ్లేషిద్దాం. ఉద్యోగ సంఘాల కృషి, ప్రభుత్వ స్పందన, పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఉద్యోగ సంఘాలు పలుమార్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఇతర ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలను సమర్పించారు. ఉద్యోగుల ఇబ్బందులను సానుకూలంగా విన్న ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బకాయిల విడుదలకు చర్యలైతే చేపట్టింది. ప్రస్తుతం చెల్లిస్తున్న బకాయిలు వాస్తవ పరిస్థితి. ప్రభుత్వ ప్రణాళికాబద్ధంగా కొన్ని కీలక బకాయిలను క్లియర్ చేయడం ప్రారంభించింది. అర్జిత సెలవు నగదు, ఎన్కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్ ఎవరెవరికి చెల్లిస్తున్నారంటే ప్రభుత్వం 2023 సంవత్సరంలో స్వచ్ఛందంగా వీఆర్ఎస్ తీసుకున్న వారికి, ముఖ్యంగా పోలీస్ వంటి విభాగాల్లో వారికి అర్జిత సెలవులు నగదు వారి ఖాతాలలో అయితే జమ చేస్తున్నారు. చెల్లింపు విధానం మార్చి 2025 ఏప్రిల్ నెలల మార్చి, ఏప్రిల్ నెలల నుంచి వరుసగా క్రమంలో అయితే నెలవారీగా చెల్లింపులైతే జరుగుతున్నాయి. గమనిక ఏంటంటే 62 సంవత్సరాలు పూర్తి చేసుకొని 2024లో పదవీ విరమణ చేసిన వారికి ఇంకా ఈ మొత్తం జమ కాలేదు. 2023 బకాయిలు పూర్తి చేశాక 2024 వారివి కూడా ఇదే క్రమ పద్ధతిలో చెల్లించే అవకాశం ఉంది. రెండవది జీపీఎఫ్ ఆర్ ఏపీజీఎల్ఐ బకాయిలు. ఉద్యోగులకు ఇది అత్యంత ఊరటనిచ్చే అంశం. గత 2 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ బకాయిలను ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది. గత ఏప్రిల్ నుంచి ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ చెల్లింపులైతే జరుగుతున్నాయి. మూడోది సీపీఎస్ ప్రభుత్వ వాటా. సీపీఎస్ గవర్నమెంట్ షేర్స్. సీపీఎస్ ఉద్యోగులకు గత 18 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ వాటాను వారి ప్రాన్ ఖాతాలో జమ చేయడం పూర్తయింది. ఇది వారి పెన్షన్ నిధికి గణనీయమైన చేయూతనిస్తుంది. ఇంకా పరిష్కారం కాని కీలక అంశాలు. కొన్ని బకాయిలు క్లియర్ అవుతున్నప్పటికీ ఉద్యోగులు ఇంకా పలు కీలక ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్నారు. గ్రాట్యుటీ 2024లో పదవీ విరమణ చేసిన చాలామంది గ్రాట్యుటీ ఇంకా అందలేదు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగికి అందే అతిపెద్ద ఆర్థిక భరోసా ఇదే కావడంతో దీనిపై నిరీక్షణ కొనసాగుతోంది. రెండవది డీఏ బకాయిలు. 2018 నుంచి రావాల్సిన పాత డీఏ బకాయిలతో పాటు ప్రభుత్వం ప్రకటించాల్సిన మరో 4 కొత్త డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. మూడోది పీఆర్సీ బకాయిలు మరియు నూతన కమిషన్. 11 పీఆర్సీకి సంబంధించిన బకాయిలు ఇంకా పూర్తిగా చెల్లించలేదు. అంతేకాకుండా కొత్త పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించి మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగులు బలంగా కోరుతున్నారు. సరెండర్ లీవ్ వ్యత్యాసం. 2020, 21 మధ్య కాలంలో పదవీ విరమణ చేసిన వారికి రావాల్సిన సరెండర్ లీవ్ డిఫరెన్స్ బిల్లులు సీఎఫ్ఎంఎస్ వద్ద నిలిచిపోయాయి. వాటికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం దశలవారీగా బకాయిలను చెల్లించే ప్రక్రియను ప్రారంభించడం హర్షణీయం. ఇది ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని పెంచుతుంది. అయితే చెల్లింపులు ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నందున తమకు ఇంకా డబ్బులు పడలేదని 2024లో రిటైర్ అయిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మొదలైన ఈ సానుకూల ప్రక్రియను కొనసాగిస్తూ గ్రాట్యుటీ, డీఏ, పీఆర్సీ వంటి మిగిలిన బకాయిలను కూడా ఒక స్పష్టమైన కాలపట్టిక ప్రకారం విడుదల చేయాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూనే మిగిలిన హామీలను కూడా నెరవేర్చాలని గుర్తు చేయడం
ఉద్యోగ సంఘాల బాధ్యత. రాబోయే రోజుల్లో మిగిలిన బకాయిలపై కూడా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తుంది అనైతే ఆశిద్దాం.